ఎవరి మీద ప్రకాశిస్తున్నాడంటే ఆయన నిద్రిస్తున్న వారి మీద దేవుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఉదయించాడు, వెలుగు వచ్చింది, వెలుగు నీ మీద పడింది, అయినా కూడా నిద్రిస్తున్న పరిస్థితి. దేవుడు అంటున్నాడు లే లే అని చెప్పేసి, నువ్వు పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు, సమస్తాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కొంచెం సేపు నిద్రిస్తా, ఇప్పుడు కాదులే, రేపు నుంచి, ఈ నెల రోజులు అయిపోయిన కాడి నుంచి, ఇప్పుడు కాదులే, ఈ సంవత్సరం అయిపోయిన కాడి నుంచి భక్తి చేస్తా, నీకు చూసుకో అని అంటారు. లేదు లేదు, అలాంటి వాళ్ళు సంవత్సరాలు కాదు కదా, 2 సంవత్సరాలైనా భక్తి చేయి. ఇప్పుడే నేను లేస్తాను, ఇప్పుడే నేను బలం పొందుకుంటాను, ఇప్పుడే నా జీవితాన్ని మార్చుకుంటాను, ఇప్పుడే నా సోమర్థనం తొలగించుకుంటాను, నా దారిద్ర్యం స్థితిని తొలగించుకుంటాను, ప్రభువు కోసం నేను లేస్తాను, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటాను అని ఇప్పుడే అనుకున్న బిడ్డలు దేవుని కొరకు లేవగలరు. వారి జీవితాలు ఏ కార్యాలైనా చూడగలరు. రేపు అనుకున్న వాళ్ళు రేపుగానే ఉంటుంది వారి జీవితం. కానీ ఈ రోజే, ఇప్పుడే నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను, నా బ్రతుకుని మెరుగుపరుచుకుంటాను, ఈ దేవుడు నేను కలిగి ఉంటుండగా నా బ్రతుకు ఎందుకు ఇలాగ ఉండాలి, నా కుటుంబం ఎందుకు ఇలాగ ఉండాలి, నా జీవితం ఎందుకు ఇలాగ ఉండాలి, నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు దిగులు పడాలి, ఎందుకు కలవరపడాలి, ఎందుకు అవమానాల పాలైపోవాలి, ఎందుకు అప్రతిష్ట పాలైపోవాలి, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసుకోవాలి అనేటువంటిది ఏం కావాలా నీ హృదయంలోకి తెచ్చుకుంటే, ఈ రోజే లేస్తే ఏం చేస్తాడు దేవుడు అంటాడు, నేను ఇప్పుడే లేచదు, నా నామాన్ని గొప్ప చేసుకుంటా, నా నామాన్ని మహింపరుచుకుంటా. దేవునికి స్థితి కలుగునుగా. ఎవరి ద్వారా కంట, ఎవరి కోసం చెప్తున్నాడు? పండుకున్న నిద్రపోతున్న వారిని బట్టి దేవుడు మాట్లాడు. ఇప్పుడే లేస్తా, ఇప్పుడే నేను లేస్తాను. బాగున్న వాళ్ళ కోసం దేవుడు మాట్లాడతలేదు, బాగులేని వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఒకవేళ నీ జీవితం బాగులేదా, నీ బ్రతుకు బాగులేదా, నీకు ఆరోగ్య పరిస్థితి, ఇంటి పరిస్థితి, చెప్పండి, ఇంకేది ఆధ్యాత్మిక జీవితం ఏది బాగులేదు, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ వద్దకు వచ్చిన తట్టి నేను ఇప్పుడే లేస్తాను, నా నామాన్ని నీ ద్వారా గొప్ప చేసుకున్నా, నీ ద్వారా నా నామాన్ని మహిమపరుచుకుంటాను లే అని దేవుడు పిలుస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? లేవాలి వద్దా? ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినండి. దేవుడి మాట విని నిద్రిస్తున్న మీ జీవితాల్లో నుంచి ఏం కావాలి? మేలుకొని లేవండి. మృతుల్లో అంటే లోకములో లోక సంబంధం వాటిలో పడిపోయి ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, దేవుడు అనబడేది లేకుండా పడి ఉన్న పరిస్థితి కలిగి ఉంటే దేవుడు అంటే మృతుల్లో నుంచి లే, నేను నీ మీద ఏం చేస్తున్నాను? ప్రకాశిస్తున్నాను. నేను ఇప్పుడే లేస్తా, నీ కోసం నేను ఇప్పుడే లేస్తా, నువ్వు లే అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్న వారిని దేవుడు తడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.